ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. కాసేపట్లో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లేసాగిల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నిన్న పదవీ విరమణ చేయగా జస్టిస్ లేసాగిల్ హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జస్టిస్ లేసాగిల్తో సీజేగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లేసాగిల్ చరిత్రకెక్కనున్నారు. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లేసాగిల్ పనిచేశారు. జస్టిస్ లేసాగిల్ పాఠశాల విద్యను చండీగఢ్లో పూర్తి చేశారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1990లో న్యాయవాదిగా నమోదయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్ సర్వీసెస్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన కేసులు వాదించడంలో పేరొందారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.